బంగారం అంటే భారతీయులకు చాలా మక్కువ. పండుగల సమయంలో చాలా మంది బంగారం కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా దీపావళి పండుగకు బంగారం కొంటారు. అయితే బంగారం కొనే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నాణ్యత తక్కువగా ఉన్న బంగారాన్ని అంటగట్టేస్తారు. కొనేది చిన్న ఉంగరమైనా పెద్ద వడ్డాణమైనా ఏదైనా సరే బంగారంతో చేసిందైతే ఆ వస్తువుపై ఈ 5 గుర్తులు ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి. అవేంటంటే BIS మార్క్, స్వచ్ఛత తెలిపే నంబర్, హల్మార్క్ నెంబర్, తయారీ సంవత్సరం తెలిపే ఆంగ్ల అక్షరం, తయారీదారుల గుర్తింపు చిహ్నం. ఇక స్వచ్ఛతలో రకాలు. 999 నంబర్ ఉంటే అది స్వచ్ఛమైన 24 క్యారెట్స్ బంగారం. 958 నంబర్ ఉంటే 23 క్యారెట్స్, 916 ఉంటే 22 క్యారెట్స్, 875 ఉంటే 21 క్యారెట్స్, 750 ఉంటే 18 క్యారెట్స్, 708 ఉంటే 17 క్యారెట్స్, 585 ఉంటే 14 క్యారెట్స్, 417 ఉంటే 10 క్యారెట్స్, 375 ఉంటే 9 క్యారెట్స్, 333 ఉంటే 8 క్యారెట్స్. ఇక అది ఏ సంవత్సరంలో తయారైందో దానిపై ఉన్న ఆంగ్ల అక్షరంతో గుర్తించండి. ఆంగ్ల అక్షరం ఏ ఉంటే 2000వ సంవత్సరానికి చెందినది, అదే ఎన్నుంటే 2011 సంవత్సరానికి, అదే పి ఉంటే 2012లో చేసినదని అర్థం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం కొన్నాక క్యాష్ మెమో లేదా ఇన్వాయిస్ ను అడిగి మరీ తీసుకోండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే పనికొస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.